అనంతపురం జిల్లా తాడిపత్రి పోలీసులు మళ్లీ హైడ్రామా మొదలుపెట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు పర్యటన పేరుతో మళ్లీ తాడిపత్రి విడిచి వెళ్లాలని సూచించారు. ఈ నెల 10న అనంతపురంలో సీఎం చంద్రబాబు టూర్ ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలంటూ పెద్దారెడ్డికి సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో లిఖితపూర్వకంగా లేఖ ఇవ్వాలని పెద్దారెడ్డి కోరినా పోలీసులు అందుకు నిరాకరించారు. అనుమానాస్పద వైఖరిని ప్రశ్నించిన కేతిరెడ్డి పోలీసుల సూచన పాటిస్తానని ఎస్పీ జగదీష్కు మెయిల్ ద్వారా లేఖ పంపించారు. సీఎం పర్యటన అనంతరం తాడిపత్రికి వస్తానని లేఖలో పేర్కొన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇదే అంశంపై శివారెడ్డి అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, ఇప్పుడు ఎప్పుడో చంద్రబాబు పర్యటన ఉందని చెప్పేసి విడిచిపెట్టి వెళ్లాలని చెప్పేసి కోరడం వెనక ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కోసం అదనపు బలగాలను ఇతర జిల్లాల నుంచి కూడా రప్పించుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ కేవలం పెద్దారెడ్డికి ఉపయోగించుకున్న ప్రత్యేక బలగాలను పోలీసులను మాత్రమే పంపడం వెనుక దీని వెనుక హైడ్రామా నెలకొన్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నిన్న తాడిపత్రికి చేరుకున్నారు. అక్కడ ఆయన స్వగృహంలో బంధువుల్ని అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని కలుస్తూ ఉన్నారు. ఇలా కలిసి 24 గంటలు గడపక ముందు ఆయన్ని తాడిపత్రి నుంచి వీడిపోవాలని పోలీసులు ఆదేశించడం ఇప్పుడు పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతోంది. ముఖ్యమంత్రి పర్యటన ఈ నెల 10వ తేదీన అనంతపురంలో ఉన్నందున పోలీసు బలగాలన్నీ అక్కడే వెళ్తూ ఉన్నందున మీకు భద్రత కల్పించలేము. సో ముఖ్యమంత్రి పర్యటన తర్వాత రండి అని చెప్పి అనంతపురం జిల్లా ఎస్పీ నుంచి సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకు అన్ని విధాలుగా సహకరిస్తానన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి ఏదైతే తనకు మీరు సూచిస్తున్నారో దాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని కోరుతున్నారు. అయితే దీనికి పోలీసు అధికారులు నిరాకరించుకుంటూ ఇప్పుడు పూర్తి స్థాయిలో అనుమానాస్పద వైఖరిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఎస్పీకి మెయిల్ పెట్టి కొద్దిసేపు కిందటే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి నుంచి బయలుదేరడం జరిగింది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.